కల్తీ నెయ్యి పాపం మాజీ సీఎం జగన్దేనని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆరోపించారు. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూను అపవిత్రం చేశారని మండిపడ్డారు. జగన్ను వెంటనే శిక్షించాలంటూ కొవ్వూరు లాంచి రేవు నుంచి గోష్పాద క్షేత్రం వరకు ర్యాలీ నిర్వహించారు. శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శుద్ధి చేపట్టారు. ఏదైతే లడ్డూ తయారు చేస్తున్నటువంటిది పవిత్రమైనటువంటి నెయ్యి ఏదైతే అక్కడ వాడతామో ఆ నెయ్యిని వాళ్ళకి కావలసిన వాళ్ళ కాంట్రాక్టర్లు అప్పచెప్పి అసలు నెయ్యే లేకోకుండా మొత్తం అంతా కూడా రసాయనాలతో నెయ్యి తయారు చేసి కోట్లాది యొక్క లడ్డూలు సరఫరా చేసి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసి దేవుని అపవిత్రం పాలు చేసినటువంటి ఇవాళ ఏకైక వ్యక్తి ఎవరున్నాడంటే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పాను కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పట్లేదు. కాబట్టి ఎవరైతే దీంట్లో దోషులైతే ఎవరైతే ఉన్నారో సిట్టి వాళ్ళ దర్యాప్తులు తేలినటువంటి వాళ్ళందరి మీద కూడా వెంటనే కఠిన చర్యలు తీసుకునే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పిన కఠినంగా ఎన్డీఏ కూటమి కోరుతూ ఉంది.